విస్టేజ్ కంపెనీ గురించి మాట్లాడతాను. విస్టేజ్ కంపెనీ ఒక ఆయుర్వేదిక్ కంపెనీ. చాలామంది హార్ట్ సమస్యలతో, షుగర్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేది దొరుకుతుంది. హార్ట్ సమస్యలకి చాలామంది బాధపడుతారు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయన్నమాట. మనం వాడేది మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్. అంటే మన 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 ట్రీట్మెంట్ని ఏమంటారంటే సెల్లార్ నరిష్మెంట్ థెరపీ అంటారు, సిఎన్టీ. మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేరు సెల్లార్ నరిష్మెంట్ థెరపీ అనమాట. ఈ ట్రీట్మెంట్ ద్వారా మన ఫ్యూచర్లో హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ని, షుగర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మన మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి గౌతమ్ బాలి. ఆయన 2004లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. 2004లో స్టార్ట్ చేశారు. మన మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి గౌతమ్ బాలి. మన మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి గౌతమ్ బాలి. ఈయన ఫస్ట్ నలుగురికి దీంట్లో ఈ ప్రోడక్ట్ గురించి చెప్పారు. అదేవిధంగా దీంట్లో మనం బిజినెస్ కూడా చేయొచ్చు. దీంట్లో బిజినెస్ ప్లాన్ కూడా ఆయన చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో నలుగురు మాత్రమే ఆ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు స్టార్టింగ్ 2004లో. ఇప్పుడు 2016కి దాదాపుగా 12 years అవుతుంది. ఈరోజు కొన్ని వేలాది మంది ఆ కంపెనీలో ఉన్నారు, కొన్ని లక్షలాది మంది ఆ కంపెనీలో ఉన్నారు. దాదాపుగా దాంట్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 18 లక్షల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు దాంట్లో ఆ కంపెనీలో కార్ ఫండ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా హౌస్ ఫండ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. లీడర్షిప్ ఓవర్ రైటింగ్ బోనస్ అనేసి 15% వస్తుంది, ఆ బోనస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీంట్లో బిజినెస్ చేసిన వాళ్ళు ఎక్కడ సక్సెస్ అయ్యారు. అదే కాకుండా ప్రోడక్ట్ అనేది చాలా జెన్యూన్గా ఉంది, క్వాలిటీ అనేది చాలా బాగుంది. చాలా మందికి రిజల్ట్స్ 100% రిజల్ట్ అనేది వచ్చింది. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటే దీనికి మనకి కంపెనీ కిట్ ఇస్తుంది. ఒక 200 rupees పర్చేస్ చేస్తే మనకి బిజినెస్ కిట్ వస్తుంది. ఆ బిజినెస్ కిట్ గురించి చెప్తాం. ఇది బిజినెస్ కిట్. ఇది విస్టేజ్ కంపెనీ బిజినెస్ కిట్ అనమాట. 200 rupees కానీ మనం ఇచ్చినట్లయితే దీన్ని మనం కొనచ్చు, పర్చేజ్ చేయొచ్చు 200 rupeesకి. దీంట్లో కావాల్సిన అవగాహన మనకు వస్తుంది. దీంట్లో వాయిస్ మ్యాగజైన్ వస్తుంది, అదేవిధంగా సక్సెస్ ప్లాన్ వస్తుంది, అదేవిధంగా ప్రోడక్ట్ సంబంధించిన విష్యూ వెల్త్ అనేసి ప్రోడక్ట్ సంబంధించింది వస్తుంది. ఇలా 4 రకాల బుక్కులు దీంట్లో ఉన్నాయి. అదేంటో నేను చూపిస్తాను. ఇది వాయిస్ మ్యాగజైన్. దీంట్లో సక్సెస్ అయిన ఈయన మన మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళంతా ఈ కంపెనీలో డైరెక్టర్స్ అయిన వాళ్ళు. అంటే మన వేరే కంపెనీలకి మన కంపెనీకి తేడా ఏంటంటే, వేరే కంపెనీల్లో ఒక 100% మంది ఉంటే దాంట్లో ఒక 20% మందే సక్సెస్ అవుతారు. కానీ మన కంపెనీలో 100% మంది ఉంటే 100% మంది నలుగురికి చెప్పినట్లయితే ఖచ్చితంగా 100 మంది సక్సెస్ అవుతారు. వీళ్ళంతా డైరెక్టర్స్. వీళ్ళంతా డబుల్ క్రోమ్ డైరెక్టర్స్ అంటారు. క్రోమ్ డైరెక్టర్ తర్వాత డబుల్ క్రోమ్ డైరెక్టర్స్. క్రోమ్ డైరెక్టర్స్ 1 lakh ఇన్కమ్ ఉంటుంది. దాదాపుగా వీళ్ళకి 5 lakhs నుంచి 10 lakhs ఇన్కమ్ వరకు వీళ్ళు పర్ మంత్ తీసుకుంటూ ఉంటారు. వీళ్ళంతా క్రోమ్ డైరెక్టర్స్ అనమాట, డబుల్ క్రోమ్ డైరెక్టర్స్. వీళ్ళంతా ఆ కంపెనీలో సక్సెస్ అయిన వాళ్ళు. మన విస్టేజ్ కంపెనీలో కార్ ఫండ్ 3% ఇస్తారు, 5% ఇస్తారు కార్ ఫండ్. ఆ 5% తీసుకుంటూ కారు 2 yearsలో కారు కొన్న వాళ్ళు వీళ్ళంతా 2-3 yearsలో
ఈయన నాథ అనే ఆయన 2 ఇయర్స్లో కార్ తీసుకున్నారు. ఆ తర్వాత అలాగా చాలా కాస్ట్లీ కార్స్ 25 లక్షల నుంచి 50 లక్షల దాకా విలువ చాలా కాస్ట్లీ కార్స్ తీసుకున్నారు. వీళ్ళంతా చాలా మంది ఉన్నారు కార్స్ తీసుకున్న వాళ్ళు. మన విస్టేజ్ కంపెనీలో దాదాపుగా 40,000 మంది తీసుకున్నారు కార్స్. ఇంకా తీసుకునే వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటున్నారు. ప్రతి ఇయర్కి ఒకసారి ఇలా వాయిస్ మ్యాగజైన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. మన ఫొటోస్ కూడా దీంట్లో వస్తాయి. కార్ తీసుకుంటే మనం క్రోమ్ డైరెక్టర్స్ అయితే. మీకు బిజినెస్ ప్లాన్ చెప్పబోతున్నాను. విస్టేజ్ కంపెనీ బిజినెస్ ప్లాన్. రీటైల్ ప్రాఫిట్ 10 to 20% ఉంటుంది. గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 20% ఉంటుంది. రీటైల్ ప్రాఫిట్ అంటే 10 to 20% అనేది మనం కొనే ప్రతి వస్తువు మీద మనకు వచ్చే ప్రాఫిట్ 10 to 20%. ఆ తర్వాత గ్రూప్ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ అనమాట. గ్రూప్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5 to 20% వస్తుంది. మన గ్రూప్ బిజినెస్ అనమాట అది. 5 to 20% అనేది ఇక్కడ 350 బీవీ అంటే మనం 5%లో ఉంటాం. ఇక్కడ బీవీ అంటే ఏంటంటే బిజినెస్ వాల్యూ. 2 రూపీస్ ఈక్వల్ టు 1 బీవీ. మనం 350 రూపీస్ పర్చేస్ అంటే 700 పర్చేస్ చేసామంటే 700 రూపీస్కి మనం పర్చేజ్ చేసినట్లయితే మనకు ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. 700 పర్చేజ్ చేస్తే ఒక ఐడి పాస్వర్డ్ వస్తుంది. మనకు 700 పర్చేజ్ చేస్తే 350 బీవీ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. అప్పుడు మనం 5%లో ఉంటాం. ఒకవేళ 1000 రూపీస్ పర్చేజ్ చేస్తే మనకి 500 బీవీ అనే వస్తుంది. ఇక్కడ మనం 5%. ఇక్కడ మనం ఒక్కరే ఉంటాం. ఇక్కడ నుంచి మనకు గ్రూప్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి గ్రూప్ అనేది స్టార్ట్ అవుతుంది. 8,000 బీవీ అంటే మనం 8%లో ఉంటాం. 32,000 బీవీ అంటే మనం 11%లో ఉంటాం. 5% నుంచి 11% వరకు డిస్ట్రిబ్యూటర్గా ఉంటాం. ఆ తర్వాత 71,000 అంటే 14%లో ఉంటాం. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. ఇక్కడ 72,000 బీవీ ఉన్నప్పుడు 14%లో ఉంటాం. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాం. ఆ తర్వాత 1,60,000 బీవీలో ఉన్నప్పుడు మనం పర్సంటేజ్ అనేది 17% ఉంటుంది. అప్పుడు మనం అసిస్టెంట్ డైరెక్టర్ అవుతాం. తర్వాత 1,60,000 బీవీ ఉన్నప్పుడు మనకు 20%లో ఉంటాం. మనం డైరెక్టర్ అవుతాం. ఇక్కడ 20% వచ్చిన తర్వాత మనం డైరెక్టర్ అవుతాం. డైరెక్టర్ అయిన సందర్భంగా మనకి కంపెనీ డైరెక్టర్ బోనస్ 14% అనేది ఇస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రావెల్ ఫండ్ అనేది 3% స్టార్ట్ అవుతుంది. మన డౌన్లైన్లో ఒకరు డైరెక్టర్ అయినట్లయితే మనకి ట్రావెల్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన లీడర్షిప్ ఓవర్ రీడింగ్ బోనస్ 15% స్టార్ట్ అవుతుంది. మన కింద ఇద్దరు కానీ 20%లోకి వచ్చినట్లయితే మనకి లీడర్షిప్ ఓవర్ రైటింగ్ బోనస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను చూడండి, మీకు అర్థం కావడం కోసం. ఒకరు డైరెక్టర్ అయ్యారు. ఇది మీరు అనుకుంటే చాలా మంది ఉన్నారు. ఒకరు డైరెక్టర్ అయ్యారు. మీకు ఇక్కడ వచ్చి మీకు ట్రావెల్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకరు డైరెక్టర్ అయిన తర్వాత ట్రావెల్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు డైరెక్టర్స్ అయితే మీకు లీడర్షిప్ ఓవర్ రీడింగ్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముగ్గురు డైరెక్టర్స్ అయితే మీ దాంట్లో చాలా మంది ఉంటారు. ముగ్గురు కానీ డైరెక్టర్స్ అయితే మీకు కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నలుగురు డైరెక్టర్స్ అయ్యారు, చాలా మంది ఉన్నారు, నలుగురు డైరెక్టర్స్ అయ్యారు, 20%లోకి వచ్చారు అంటే మీకు హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. 3% ఉంటుంది హౌస్ ఫండ్. మనకి ట్రావెల్ ఫండ్ 3%, ఓవర్ రీడింగ్ బోనస్ 15%, కార్ ఫండ్ 5%. కార్ ఫండ్ వచ్చి మనకు వచ్చి 3%లో ఉంటాం. ఇలాగా మన టీంని మనం డెవలప్ చేసే కొద్దికి మన నెట్వర్క్ డెవలప్ చేసే కొద్దికి మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది. డబ్బులు సంపాదించడం ఎలా విస్టేజ్ కంపెనీలో అనేది
దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబోతున్నాను. హౌ టు ఎర్న్ మనీ, ఎలా డబ్బులు సంపాదించాలి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మీరు అనుకుంటే ఇక్కడ 6 ఉన్నారు. ఇక్కడ 6 మంది ఉన్నారు. ఇది మీరు ఇక్కడ ఇది వచ్చి మీరు అనుకుంటే కింద 6 మందిని మీ డౌన్ లైన్లో జాయిన్ చేయించారు. అంటే 700 రూపీస్కి వాళ్ళ దగ్గర కొనిపించి మీ డౌన్ లైన్లో ఈ 6 వేసుకున్నారు. ఒక్కొక్కరి కింద 10 మంది ఉన్నారు. అలా దాదాపుగా 60 మంది ఉన్నారు. ఒక్కొక్కరి టీంలో 10,000 బీవీ జరిగింది. 10,000 బీవీ ఇంటూ 6 60,000 ప్లస్ మీ యొక్క 5,000 65,000 అయింది. ఇక్కడ 65,000కి మనం ఎక్కడ ఉంటామంటే 11%లో ఉంటాం. 65,000 వచ్చేసరికి మనం ఎక్కడ ఉంటామంటే 11%లో ఉంటాం. ఈ 11%లో ఉన్నప్పుడు ఈ 65,000కి 11% అంటే 7,150 7,150 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది. మీ కింద ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా పర్సంటేజ్ రావాలి. కాబట్టి వీళ్ళు 10,000లో ఉన్నారు అంటే వాళ్ళు 8%లో ఉన్నారు అన్నమాట. వాళ్ళు 10,000 అంటే 8%లో ఉన్నారు. 10,000 అంటే 8% 800 రూపీస్ అవుతుంది ఒక్కొక్కరికి. ఇక్కడ ఒక్కొక్కరు 10,000 చేశారు. 10,000 అంటే వాళ్ళు 8%లో ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి 10,000 ఇంటూ 8% వేస్తే ఒక్కొక్కరికి 800 పోతుంది. ఇలా 6 4,800 పోతుంది. 4,800. 7,150లో 4,800 పోతే 2,350 రూపీస్ ఇది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. అంటే ఇది టోటల్ బీవీ. ఇది మీ టోటల్ బీవీ. 7,150 అనేది మీ టోటల్ బీవీ. ఇది వచ్చి మీ కింద డౌన్ లైన్ వాళ్ళు చేసిన బిజినెస్కి వాళ్ళకు వచ్చిన బీవీ 4,800 బీవీ. 7,150 బీవీలో 4,800 బీవీ పోతే మిగిలిన 2,350 బీవీ అనేది మీ అకౌంట్లో యాడ్ అవుతుంది. ఇలా నెట్వర్క్ అనేది పెరిగే కొద్దికి, మన డౌన్ లైన్స్లో నెట్వర్క్ పెరిగే కొద్దికి మనకు బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఒక 10 లక్షల బిజినెస్ జరిగిందంటే 5 లక్షల బిజినెస్ అనేది ఇన్కమ్ అనేది మీకు యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా నెట్వర్క్ అనేది పెరిగే కొద్దికి బిజినెస్ అనేది పెరుగుతూ పోతుంది. ఇలా ఒక్కొక్కరి కింద 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరి కింద 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి బిజినెస్ చేయాలి కాబట్టి, వాళ్ళకి ఇన్కమ్ రావాలి కాబట్టి వాళ్ళు గమ్మునే ఉండరు. వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే చెప్పడం, వాళ్ళు ఇన్కమ్ తెచ్చుకోవడం, వాళ్ళు ఇంట్రెస్ట్గా దీన్ని చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఒక్కొక్కరు 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 10 మందికి చెప్పిన వీళ్ళల్లో ఒక 100 మంది ఉంటారు. వీళ్ళల్లో ఒక 100 మంది ఉంటారు. వీళ్ళల్లో 100 మంది, వీళ్ళల్లో ఒక 100 మంది, అలా ఒక్కొక్కరి కింద 100 మంది ఉంటారు. ఇలా ప్రతి మంత్ మన
నెట్వర్క్ పెరిగే కొద్దికి దాదాపుగా 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మన డౌన్ లైన్లో మనం విస్టేజ్ అని లాగిన్ అయినప్పుడు నెట్లో మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మన డౌన్ లైన్ అని క్లిక్ చేసామంటే మన డౌన్ లైన్స్ వాళ్ళందరూ వస్తారు. దాదాపు చూసుకున్నామంటే కొన్ని వేలాది మంది ఉంటారు. ఆ వేలాది మంది మన కింద ఉంటారు. వాళ్ళు చేసే బిజినెస్ అంతా మనకి యాడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా నెట్వర్క్ పెరిగే కొద్దికి ఇన్కమ్ పెరుగుతుంది.